జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొనడంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మాజీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే పిలవడంతో దానికి ఆక్షేపణ చెబుతూ కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తోపుదలాట జరిగింది. ఫిలిం నగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేష్ వెంకటేష్ రాణపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. నిర్మల్ జిల్లా బాసరలో పోతరాజు జయలక్ష్మి ఆధ్వర్యంలో కచంపి అష్టోత్తర శతవీణ నాద నిరాజనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నబీపేట్ మండలంలోని యంచా శ్రీ ఓం జగదాద్రి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మేరు సంఘం నిజామాబాద్ జిల్లా నగర అనుబంధ సంస్థల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నగరంలోని మేరు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధర్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. యుఎస్ లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. సుమారు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలితో వణికిపోతున్నారు. భారీగా మంచు కురుస్తుండటంతో 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. చెట్లు విరిగిపడి కరెంటు సరఫరా ఆగిపోయే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. 10 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సోమవారం వరకు పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.